చేసిన పొట్ట తగ్గట్లేదు ఏంటి? ఇంకా చెయ్యాలేమో, గట్టిగా చేద్దాం. కొంచెం తగ్గింది. రోజు ఇలా చేద్దాం. అరే అది కాదురా, లక్ష తగడి ఇంత పెద్ద ఇల్లు కట్టావు కదా, ఇంకేంట్రా బాధపడుతున్నావు? ఏంట్రా నీకు ఏమైనా ఉన్నాయా? అరే అది కాదన్నా, అసలు నీకు అర్థం కావట్లేదు. మా ఇంట్లో ఒకడు అడ్డుకుంటున్నాడు. వాడు పెట్టే కండిషన్స్ కి అసలు ఆ ఇంటికి వాండర్ బాండ నేనే నాకేం తిరగట్లేదన్నా. ముందు వాడిని ఖాళీ చేయించిన బాబు. ఎవరాడు? అదే ఎక్కడంటారన్నా? ఈ కాలనీకి దాదా నేను నీకేం తెలియనా? నువ్వేం భయపడనా? అన్నా నాటకాలు ఆడుతాడు అదవా. ఎదుగు అన్నా, అసలు వాండర్ ఎత్తనో నేనో నాకేం తిరగట్లేదన్నా. వీటితో మాట్లాడుతుంటే నాకు వణుకొచ్చేస్తుందన్నా. నువ్వు భయపడదు, మేమున్నా చూసా, ఆడు కథ చూసా. ఏందాడు ఏంట్రా ఎక్కువసారి చేస్తున్నావు? ఏమా ఏంటి ఊళ్ళో కొవ్వ కింద ఎవరో తీసుకొచ్చావా? ఓ ఓ అంటాడు, మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఏందప్పా నువ్వు మా వాళ్ళ ఇంట్లో ఎట్టుకుంది, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది? ఎక్కువ ఓవర్ యాక్షన్ చేస్తున్నావు ఏంది? కథ ఏంది అన్నా? గట్టిగా మాట్లాడకన్నా, వాడు కొట్టేసిన కొడేస్తాడు. నువ్వు ఆగురా, నువ్వు భయపడితే ఎట్లా భయపడిస్తాడు? నాకుంది ఎలా ఏంది చూపిస్తాను ఏందో. ఏంది నీ ఓవర్ యాక్షన్? ఏందబ్బా దౌర్జన్యంగా మాట్లాడుతున్నారే? నీ వాడికి ఏమైనా తక్కువ చేసినానా? సంవత్సరం అడ్వాన్స్ ఇచ్చాను, నెల నెల అద్దె కడుతున్నాను, ఇంకేం కావాలా? ఇంకే సంవత్సరం అద్దె అడ్వాన్స్ ఇచ్చాడంట, నెల 5,000 కట్టున్నాడంట. ఏమైంది నీకు ఇంకా? అన్నా నా ప్రాబ్లం అది కాదన్నా. ఇంకేంటి? ఇప్పుడు వీడు పెట్టే కండిషన్స్ నా తల ప్రాణం తక్కువచ్చేస్తుంది. ఏం చేశాడు? ఇప్పుడు ఏం కాదన్నా, ఇప్పుడు మనం ఏదైనా సరుకులు తెచ్చినాకో ఫస్ట్ వీడికి కావాలంటాడు. సరే ఇంటికి ఏదో నీడ ఉంటుంది కదా అని అరటి చెట్లు వేస్తే అందులో సగం గెల కొట్టేసి వీడికి ఇవ్వాలంటాడు. సరే ఆదివారం కదా ఏదో తెచ్చుకుందాం అనుకుంటే ఒక్కళ్ళ వాసన పసిగట్టేసి వచ్చేస్తాడు. వచ్చినట్టు ఖాళీ చేస్తాడు బాటిల్. ఇంకా మనకి ఎక్కడ అసలు బాగుంటే వీడే లేకపోతే నేనా? వీడేమో నా చేత పనులన్నీ చేయించుకుంటాడు. ఇంట్లో పనులు, ఇల్లు తోడాలంటాడు, గిన్నెలు కడగాలంటాడు, బాత్రూమ్లు కడగాలంటాడు. ఇంక ఇలాగే వింటూ ఉంటే నేను స్నానం చేయాలి, నా ఒళ్ళు తోమాలని కూడా అంటాడు. ఇంకా ఏమయ్యా నా ఇంట్లో ఏమైనా పని చేయమంటానా? నీ ఇంట్లో ఇల్లు తుడుచుకోమంటున్నాను, నీ ఇంట్లో బాత్రూమ్ కడుక్కోమంటున్నాను, లేదా నీ ఇంట్లో మొక్కలకు తోటలకు నీళ్లు పెట్టుకోమంటున్నాను. నువ్వేదన్నా ప్రేమగా ఉంటున్నప్పుడు కొంచెం ప్రేమగా తీసుకొచ్చి నాకు కర్రీ అయిపోమన్నాను. లేదా నువ్వు ఎప్పుడన్నా పుల్లు తెచ్చుకుంటున్నప్పుడు దాంట్లో సగం నాకు పోయమన్నా. అన్ని ప్రేమగా చెప్తున్నాను కదా నేను. ఇంతలోనే ఆయప్ప కంప్లీట్ చేస్తావేంటి? బావా బాత్రూమ్ లో నీళ్ళు అయిపోయినాయి బావా. అరే టైంకు ఇంటి వాటర్ కూడా వచ్చాడే బావా. అర్జెంట్ గా ఒకటికి వెళ్ళాను, నీళ్లు పోయాలి, వాసన వస్తుంది. వాటర్ చెప్పేసి 2 బకెట్లు నీళ్లు చెప్పని చెప్పు బావ తొందరగానే. ఎవరులో వాడు అంత టాలెంట్గా ఉన్నాడు? నీకు ఆటలేసిపోతున్నాడు. నా కర్మ ఇదే రెగ్యులర్ గా నడుస్తుంది. ఇంకా మీకేమో కంప్లైంట్ చేస్తే ప్రేమ తక్కువ తోటగా యదవ సోది కబుర్లు చెప్తున్నాడు. వీడికి తోడేమో వీడి బామర్ది, ఇద్దరు కలిపి రెగ్యులర్ నన్ను బాగా తొబ్బుతున్నారు నన్ను ఇక్కడ. అది కాదన్నా, వీళ్ళు టార్చర్ ఎలా ఉందంటే బయటకు పోయి సరుకులు కూడా తెప్పించుకుంటున్నారన్న. వీళ్ళు కిరాణకు గుట్టుపోయి కందిపప్పు తెమ్మంటారు, బియ్యం తెమ్మంటారు. అంతెందుకన్నా వీళ్ళ టీ తాగడం కోసం కూడా పొద్దున 4 గంటకి లేపినట్టు కొట్టుకుపోయి పాల ప్యాకెట్ తీసుకురమ్మన్నారు. గట్టిగా మాట్లాడితే నన్ను కొట్టిపోతారు, భయం వేస్తుందన్నా. మీరేదో చెయ్యన్నా. బాబు మా వాడు బాధపడితే నేను పట్టుకోలేను. ఎవరు అనుకున్నావా, ఎవరు అనుకుంటున్నావు? పరిణామాలు వేరేగా ఉంటాయి. నువ్వు ఇలాగా చేస్తా ఉంటే జాగ్రత్తగా మాట్లాడి నేర్చుకో. నేను సీన్లోకి దిగితే వేరేగా ఉంటది. ఏందయ్యా ఏంటి సీన్లు గీన్లు అంటావు? ఏం మాకు లేవా సీన్లు? మేము సీన్లు దిగితే ఎలా ఉంటుందో తెలుసా? హిస్టరీ రిపీట్లు అవుతాయి. ఏందయ్యా నువ్వు సీన్లు గీన్లు అని చెప్పి ఎవరన్నా తీసుకొచ్చి బెదిరెత్తున్నావు? వాండర్ లాగా ఉండు బావా. వాసుకి వెళ్ళి ఎంతసేపు అయింది, వాసన వస్తుంది. బాత్రూమ్ నీళ్ళు తమ్మని చెప్పారు, ఇంతవరకు నీళ్ళు రాలేదు. ఇదో వెళ్ళి బాత్రూమ్ లో 2 బకెట్లు నీళ్ళు పోయి. అదే ఆకలేస్తుంది, టిఫిన్ తెప్పించు. ఏం తింటావా? పెసరెట్ ఉప్మా తింటావా? సూపర్ ఉంటుంది, తెప్పించు. సాంబార్ కూడా కావాలి. సాంబార్ కూడా కావాలి. ఏమయ్యా దాదా
నువ్వు హోటల్కి వెళ్ళి పెసరట్టు ఉప్మాను సాంబార్ ఇడ్లీ కూడా తీసుకురాపో. బాబు నువ్వు తొందరగా రావయ్యా, వాసన వస్తుంది. చెవురా ఇల్లంతా ఇంత కరెక్ట్గా ఉన్నారు. నాకు ఇడ్లీ పడదేమని చెప్తావా? ఎవరా నువ్వు? నీ కథ ఏంది? అన్న మీరు వెళ్ళి వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత అది మనసులో పెట్టుకుని వీళ్ళు ఆ డబ్బులతో నా బొర్ర పక్కెట్టిన పెట్టేస్తారు. నాకు ఎంతమంది గొడవలు ఎందుకురా కానీ ఆ సాంబార్ లేదు మీరు వెళ్ళి తినదనా. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అన్నా నా పరిస్థితి అలాంటిదన్నా. ఏదే మీ ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? నీకు చెప్పారు కదా వెళ్ళి బాత్రూమ్ వెళ్ళిపోయి ఏమయ్య పెద్ద మనిషి నువ్వు వెళ్ళి సాంబార్ ఇడ్లీను ఉప్మా పెసరట్టు తీసుకురాపో. వెళ్ళి వెళ్ళి చెప్పిన పని చేసుకోండి. బాబా ఎంతసేపు బాబా బాత్రూమ్ లో తిప్పు ఓపెన్ చేసుకొని నిలబడాలి? అరే ఒక పక్కన ఆకలి కూడా వేస్తుంది, వాటర్ లేదు, వాటర్ వస్తున్నాను బయటకు వస్తాను. ఏంటి బాబు ఇదే? వెళ్ళమని చెప్పు బాబా. ఇంకెక్కడ ఉన్నారు? మా వాడు కోపం ఎక్కువ, ఈ పెక్కలు కొరికినా కొరికేసేస్తాడు. నువ్వు వెళ్ళి బాతులో నీళ్లు పోసుకో. ఏమయ్యా పెద్ద మనిషి నువ్వు వెళ్ళి టిఫిన్ తీసుకురాపో. ఏంట్రా ఇడ్లీ మరి ఇడ్లీ పడి నా గురించి తెలుసు నీకు. బడికి కూడా డైలీ పోయిస్తాడు. మళ్ళీ చేస్తావా? బెదిరెత్తరేంటి? బెదిరెత్తని తీసుకొచ్చాను అలాగే గొడవ పడతాను తీసుకొచ్చావా? ఏంటి అంతా రాసేసాడు. ఎవరో తీసుకొచ్చి చొక్కాలు మాట్లాడుతున్నాను, నేను మాట్లాడలేను. మళ్ళీ వెళ్ళి సాంబార్ ఇడ్లీ తీసుకొచ్చి బాత్రూమ్ లో నీళ్లు పోయమంటే ఓకే ఎక్స్ట్రా చేస్తున్నారు. చొక్కాలు మాట్లాడుతున్నాడు తీసుకొచ్చి మేడ తీసుకొస్తున్నాడు. ఎందుకు మాట్లాడుకుంటున్నావు? ఏంటి మాట్లాడుకున్నావు? ఏడు కూర్చొని మాట్లాడేది. కూర్చొని మాట్లాడు. ఆ బామర్తి పొందాడి నుంచి బాత్రూమ్ లో ఉన్నాడు, 2 బకెట్లు నీళ్లు పోయమంటే పోయలేదు. ఇంకేంటి కూర్చొని మాట్లాడేది? ఎట్లా పోస్తాడమ్మా? నీళ్ళు బాధ్యత లేదా? నేను కరెంట్ బిల్ కట్టలేదా, రెంట్ కడతలేదా, అడ్వాన్స్ అవ్వలేదా? ఇస్తున్నావు. ఇంకెత్తే నీళ్ళు లేకుండా మా వాడు ఎంతసేపు ఉంటాడు బాత్రూమ్ లో? బాత్రూమ్ లో నీళ్ళు ఇవ్వలేదని చెప్పట్లేదు కదా, అవన్నీ ఇవ్వట్లేదని చెప్పట్లేదు. అసలు మర్యాదగా మాట్లాడమంటున్నాడు. నీటికి మర్యాద ఇచ్చే ఆవిడతో తగ్గించుకో బాబు, మంచిది కాదు. ఇంకేం మాట్లాడుకుంటారు? ఒక్కలు మాట్లాడేసి తీసుకొచ్చి ఫైటింగ్ చేద్దాం అనుకుంటున్నావా? బాత్రూమ్ లో నీళ్ళు పోయమంటే ఇంతవరకు పోయలేదు నువ్వు. మా బాబా ఎంతసేపు ఉంటాడు లోపల? కూర్చొని మాట్లాడుకున్నామ్మా. ఎందుకు ఆవేశం? ఎందుకమ్మా ఏం మాట్లాడతారండి కూర్చుని? టెనెన్స్ అంత ఆవేశం ఎందుకమ్మా? కూర్చోండి ఆయన, కూర్చొని మాట్లాడుకున్నాను ఆయన. ఈ టెన్ ఆవేశపడతావు, నువ్వు అతను రెస్పెక్ట్ ఇవ్వు. అరే అతను చేయని పని చేసేయరా, ఓ పని అయిపోతుంది. వెళ్ళి మా బామ్మ తరగతి నుంచి బాత్రూమ్ లో ఉంటాడు, 2 బకెట్లు నీళ్లు పోయి ముందు చేయరా బాబు. నువ్వు కూడా మర్యాదగా మర్యాదగా చెప్తున్నాను, చాలా మర్యాదగా చెప్తున్నాను. వింటలేదు కదా? చేస్తాను నేను. చేస్తావు కదా బాబు, చేస్తానే బాబు. అది గుర్తు పెట్టుకోరా నాయన. ఆవేశం తగ్గిరా. మందు కింద తీసినప్పుడు కలిసి తాగండి. ఎప్పుడు పనులు చేసారా బాబు? అరే బాబు పోయిరా బాబు, అంతా తాగద్దురా నాయన. కొంచెం చూసుకో అన్నా. మీరేంటన్నా మీరేదో సెట్ చేస్తారనుకుంటే ఉచిత సలహా ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. ఒక్కోసారి అలా జరుగుతూ ఉంటాయిరా, అన్ని మనం ఫేల్ అవుతాయిరా. ఎప్పుడు మనమేదా మనం కూడా అలా పెట్టాలి కదరా అప్పుడప్పుడు. ఎప్పుడు నీ వైపే మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు. రేపు నీకు ముందు తాపిస్తాను, అడ్జస్ట్ అయిపో. సరేనా? ఆవేశం తగ్గించుకోవాలి రా. చిన్న వయసులో ఉన్నామని ఆవేశం వద్దు. ఏంటన్నా ఉచిత సేవలు పెంచినావు? అదే అప్పుడప్పుడు తగ్గాలరా, ఆవేశం ఎందుకురా? నేను ఒక పని చేయరా, ఆడికి ఎంత ఎక్కువైనా సరే అడ్వాన్స్ ఇచ్చి ఒక ఇల్లు వేరే చూపించరా. కొన్ని రోజులు వదిలేదా, అప్పటికి వాడు తగ్గలేదనుకో, నీ పైకి వస్తుంటే ఎలక్షన్ ఉన్నాయి కదా, అయినా చూసుకో. ఏదో పెద్ద దాదాన్ని వాళ్ళని ఇళ్ళ నుంచి ఖాళీ చేపిస్తావని నిన్ను తీసుకొస్తే నువ్వు నాకు ఇంకా డబ్బులు పెట్టేసావు గట్టిగాను. నువ్వేదో బిల్డప్లు ఎక్కువ, బిజినెస్ తక్కువ. ఇప్పుడు నేను లోపలికి వెళ్తే నాకు ఎలాంటి పనులు చెప్తారో, చెయ్యకపోతే కుమ్మేతారో అని భయంగా ఉందిరా.